ఏముందా మరి పొద్దున్న నుండి అన్ని మర్చిపోతున్నాను, పడుకుంటాను, వెళ్ళి చాయ్ తీసుకోవాలి. ఎవర్రా అది? మా మమ్మీ ఎక్కడికి పోయిందో చెప్తావా? ఎటు వెళ్ళిందో? కోసం నా బంగారు నిద్రని చెడగొట్టావు. నువ్వు పడుకో, నేను పోయి మా మమ్మీ నా నిద్ర లేపి మళ్ళీ పడుకోమంటావానే? వెళ్ళిపోతాను. పోవే నువ్వు. పోతాను. రాత్రి అన్నాక పోయాను, ఇప్పుడు వచ్చాను. ఇల్లు ఎట్లా ఉందో ఏమో. నా వాచ్ ఇంట్లోనే మర్చిపోయినా, ఉందో లేదో టైంలో ఒకసారి చూసుకొని వస్తాను. ఇంట్లో ఎవరు లేరు, ఎవరున్నా లేకపోయినా నాకెందుకు, నా వాచ్ తీసుకుంటా. వాచ్ ఏది? వదినా. అబ్బా, నేను అప్పుడే వచ్చేసిందా? వదినా, నువ్వు ఎక్కడున్నావురా? అబ్బా, ఇప్పుడు వచ్చిందిరా. వదినా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఇక్కడ పెట్టాను, ఎక్కడికి వెళ్ళింది? ఏమైనా కాళ్ళున్నా, దానికి ఏమైనా చేతులు ఉన్నాయా పోవడానికి? 4 గంటలంతా నీ వాచ్ లో చూసుకుంటుండాలా? ఏమన్నా నీ వాచ్ సెక్యూరిటీరా నీ వాచ్ చూసుకోవడానికి? అది వదినా, నేను వాచ్ సెక్యూరిటీ అని నేను అనలేదు. నీ వాచ్ ని నేనే దొబ్బేసినట్టు చేస్తున్నావు. సారీ వదినా, నేను అడిగాను చూడు. ఆ పనమ్మ తీసిందేమో. మీ ప్రియమైన పని మనిషి వచ్చింది. మాట్లాడుతున్నావు, ప్రియమైన అంటున్నావు. నీ ప్రియమైన పని మనిషినే కదా అమ్మగారు అంటుంది. నా ఎక్కువ మాట్లాడదు. వాచ్ పోగొట్టుకొని నన్ను అంటావు. వీళ్ళు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. అంటే మనం రాకపోతే ఇంకా ఎక్కడ చచ్చిపోతాం.